మనసంతా నువ్వే నా వల్ల కాదే బొమ్మా నీ కళ్ళు చూస్తే అమ్మా కిక్కెక్కుతోందే జన్మ. ఇక్కడ ఉన్న హార్ట్స్ అన్ని చూస్తుంటే నీకు ఏమనిపిస్తుంది? నువ్వు ఎంతమంది హార్ట్లు బ్రేక్ చేసావా ఈ వీక్ అదిరిపోయే పనితో రెడీగా ఉన్నాం మేము. మీకే వచ్చారా మీ కోతులు మళ్ళీ? హలో, మా కోతులు ఆడకోతులు వేసుకొని వచ్చి ఇక్కడికి వచ్చినప్పటి నుంచి డౌట్, అబ్బాయా అమ్మాయా మీరు? ఎందుకు అమ్మాయిలా ఉంది? ఒక నిమిషం, నీ ఫేస్ కట్ అబ్బాయిలా ఉన్నాడు అన్నాడా? మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద రూమ్ ఉందా? నీ చెల్లిలాగా ఉంది అబ్బా, దెబ్బ ముక్కు ఒకటే చేసుకోండి. మీ చెల్లి అక్క చెల్లి చేస్తే బాగా ఏం చేస్తాడు? అక్కా చెల్లిని చూసుకుంటాడు. నువ్వు చెప్పిందా మీ అక్క? ఫస్ట్ రౌండ్ మీరా మేమా? ఈ ప్రపంచంలో నాకంటే దరిద్రురాలు లేదు అని మీకు ఎప్పుడు అనిపించింది? ఇన్స్టాగ్రామ్ లో ఎన్ని ఫిల్టర్ లైక్స్ రాకపోతే నీ అంత దరిద్రం లేదు అనిపిస్తుంది. మా మనసంతా నువ్వేలోకి ఐశ్వర్య వచ్చింది. ముద్దు పెట్టి మా అమ్మాయికి. నాకు పెట్టాలనుందా, బావకు పెట్టాలనుందా? ముద్దే పెట్టు ముద్దు మీద ముద్దే పెట్టు ముత్యం లాంటి ముద్దే పెట్టు. ఈ జన్మకి ఇది చాలు అని ఎలాంటి సందర్భాల్లో అనుకుంటాం? వర్షాన్ని హగ్గడినప్పుడు ముద్దిస్తాయి. సెకండ్ రౌండ్ పేరు వారేవా క్యా జోడీ హై. మధుమిత గారు వాళ్ళ హస్బెండ్ ఎవరో బోర్డెత్. వాళ్ళిద్దరు కలిసి నటించిన సినిమా పేర్లు 2 చెప్పండి. చెప్పకపోతే ఇప్పుడు పనిష్మెంట్. సంక్రాంతి. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న. సంక్రాంతి. సారీ నా మీద ఎంత పగబట్టారమ్మా మీరు. సరే ఒక సాంగ్. నాకు తెలిసి వాడు నువ్వు వేయడం కంటే వీడు నువ్వు వేస్తేనే చూడాలి. నువ్వు నేను కలిసి ఉంటే నాకెంతో ఇష్టం. అయితే ఇప్పుడు నీ చిరిగి దక్కయా నీకుందరా. పచ్చిమిరకాయ అనట్లేదమ్మా, చెయ్యను. మండుతున్నట్టుంది. మన థర్డ్ రౌండ్ పేరేంటంటే మనసంతా నువ్వే. నేను ఒక 5 to 7 years ఒక అమ్మాయిని చాలా గాఢంగా ప్రేమించాను సార్. నేను జీవితాంతం మేము కలిసి ఉంటాం, ఇక మేము మమ్మల్ని ఎవరు విడదలేరు అన్నట్లుగా మేము ఉన్నాం సార్. మేమిద్దరం నువ్వేదో తీసుకొచ్చి మీ వాళ్ళు అడిగితే నీకు ఇచ్చి పిల్లనిచ్చి పెళ్లి చేస్తాను అనుకున్నావా? నీ మాయ మాటల్లో పడి నిన్ను నమ్మి అదేదో నీతో లవ్ అని తిరిగింది. మీ లైఫ్ లో ఏమన్నా సాడ్ స్టోరీ ఉందా? సేమ్ స్టోరీ మాది కూడా. ఇంట్లో ఒప్పుకోలేదు, సో ఇంకా పెళ్లి చేసుకున్నాం. ఇక్కడ అబ్బాయిలు ఎట్లా స్ట్రాంగ్ చెప్తారో అక్కడ అమ్మాయిలు కూడా అట్లా స్ట్రాంగ్ చెప్పాలి. చంపేసి మేమేమైనా చేస్తామని చెప్తే ఈజీగా అమ్మాయి డైవర్ట్ అయిపోతుంది. మాటలు దగ్గర పెట్టుకో. నాకు ఒక డౌట్ ఉందన్న. అసలు ఫస్ట్ నుంచి అసలు ఆడపిల్ల మగాడ అన్న డౌట్ మాత్రం తెగొట్టేస్తుంది అన్న. ఆల్రెడీ నీకు క్లారిటీ ఇచ్చా, మళ్ళీ నువ్వు ఎందుకు ఓవర్ యాక్షన్ నాకు అర్థం కాదు. ఏంటంటే